హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారు, అలాగే బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో డైలీ రొటీన్ బ్లాగ్‌ని షేర్ చేస్తున్నాను. ఇలాంటి డైలీ రొటీన్ బ్లాగ్స్‌ని మీతో షేర్ చేసి చాలా చాలా రోజులవుతుంది కదా! దీనికైతే ఒక రీజన్ ఉంది. అది ఏంటి అనేది వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. ఇంకా ఇక్కడ వీడియోలోకెళ్తే ఉదయాన్నే పూజంతా కంప్లీట్ చేసుకొని పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్, లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను. ఇంకా వాళ్ళైతే స్కూల్‌కెళ్ళిపోయారండి. వాళ్ళ స్కూల్‌కెళ్ళిన తర్వాత నేను కూడా బ్రేక్‌ఫాస్ట్ చేసి వ్లాగ్‌నైతే స్టార్ట్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ అయితే థర్స్‌డే వ్లాగ్ అనమాట. ఎవ్రీ థర్స్‌డే, ఫ్రైడే, సాటర్‌డే కూడా ఇంట్లో అయితే పూజ చేస్తాను. ఇంకా థర్స్‌డే అయితే కొన్ని పనులు ఎక్కువే ఉంటాయి ఉదయాన్నే. అంటే బుధవారమే ఇల్లంతా శుభ్రం చేసుకోవడం ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేస్తాను. కాకపోతే గురువారం ఉదయాన్నే ఇంకా తులసమ్మ దగ్గర, ఇంకా పూజా మందిరం ఇవన్నీ కూడా శుభ్రం చేసుకొని నీట్‌గా బొట్లవి పెట్టుకుంటాననమాట. ఇంకా అవన్నీ కంప్లీట్ అయ్యేసరికి కొంచెం లేట్ అవుతుంది. సో, అందుకని ఎర్లీ మార్నింగ్ నుంచి వ్లాగ్‌నైతే స్టార్ట్ చేయలేదు ఈరోజైతే. ఇంకా ఇప్పుడైతే ఫ్రీ అయ్యాను. సో, అందుకని వ్లాగ్‌నైతే స్టార్ట్ చేస్తున్నాను. ఉదయాన్నే బెడ్‌షీట్స్, బ్లాంకెట్స్ అన్నీ కూడా తీసి వాషింగ్ మెషిన్‌లో ఏసేసాను. ఇంకా అవన్నీ కూడా వాష్ అయిపోయినాయి. ఇక్కడైతే ఆరేసేసుకుంటున్నాను. పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత ప్రతి హౌస్ వైఫ్ ఏమేం పనులైతే చేసుకుంటూ ఉంటారో ఇక్కడ అవే చేస్తున్నాను నేను కూడా. ఇంకా మీరైతే వీడియోని చూస్తూ ఉండండి. నేనైతే లాంగ్ వీడియోస్‌ని, షార్ట్ వీడియోస్‌ని అప్‌లోడ్ చేసి చాలా రోజులవుతుంది కదా! ఇంకా ఇలాంటి డైలీ రొటీన్ వ్లాగ్స్‌ని అయితే అప్‌లోడ్ చేసి చాలా గ్యాపే వచ్చింది. దీనికి రీజన్ ఏంటి అంటే నా పాత ఫోన్ అయితే సరింగా పనిచేయట్లేదు. అంటే ఫోన్ బానే పనిచేస్తుంది గానీ దానికి కెమెరా క్వాలిటీ అనేది అస్సలు బాలేదనమాట. సో, అందుకని ఇంకా కెమెరా క్వాలిటీ బాగోపోతే వీడియో రికార్డ్ చేయడం చాలా కష్టం కదా! సో, అందుకని గ్యాప్ వచ్చిందనమాట. ఇంకా షార్ట్ వీడియోస్ అవి అయితే ఎలాగైనా రికార్డ్ చేసుకోవచ్చు. అంటే ఒక 30 సెకండ్స్ అలాగే ఉంటుంది కదా! టైం అయితే ఎలాగోలాగా మేనేజ్ చేయొచ్చనమాట. అంటే డీఎస్ఎల్ఆర్ కెమెరా యాప్ అనేది ఉంటుందనమాట. హెచ్‌డీ క్వాలిటీలో వస్తుంది మనకి. ఒకవేళ ఎవరికైనా కెమెరా క్వాలిటీ సరింగా పనిచేయకపోతే డీఎస్ఎల్ఆర్ కెమెరా యాప్ అనేది ఉంటుంది. అది ఇన్‌స్టాల్ చేసుకొని అది యూజ్ చేయండి. కెమెరా అంటే వీడియోస్ రికార్డ్ చేసుకోవడానికి అది కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. అలాగే క్వాలిటీ కూడా బావుంటుందనమాట. ఇంకా పాత ఫోన్‌లో కెమెరా క్వాలిటీ బాగోకపోవడం వల్లే వీడియోస్‌నైతే రెగ్యులర్‌గా చేయలేకపోయాను. షార్ట్ వీడియోస్‌కైతే పర్లేదు, తక్కువ టైమే కాబట్టి ఇంకా ఎలాగోలాన అలాగా తీసేదాన్ని. బట్ రీసెంట్‌గా అయితే అది ఇంకా ఆ ఫోన్‌లో నుంచి డీఎస్ఎల్ఆర్ కెమెరా యూజ్ చేస్తున్నా కానీ ఆటోమేటిక్‌గా లైటింగ్ అనేది డౌన్ అయిపోయేదనమాట. సో, అందుకని వీడియో క్వాలిటీ అస్సలు బాగుండేది కాదు. రీసెంట్‌గా షార్ట్ వీడియోస్ కూడా అందుకే ముందుకెళ్ళట్లేదనమాట. మనకి కెమెరా క్వాలిటీ బావుంటేనే మనకి వీడియోస్ అనేది పుషప్ అవుతాయనమాట. ఇంకా అలా తీయడం అనేసి మానేశాననమాట. కొంచెం గ్యాప్ ఇచ్చాను. ఇంకా ఇప్పటి నుంచైతే డైలీ రొటీన్ వ్లాగ్స్ కానీ, ఇంకా షార్ట్ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి. చూస్తూ ఉండండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్లాగ్ అంతా కూడా నేను కొత్త ఫోన్‌లో నుంచి రికార్డ్ చేశాను. ఇంకా కెమెరా క్వాలిటీ అయితే నాకు చాలా నచ్చింది. సాటిస్ఫై అయ్యాను. ఇది కూడా ఐఫోన్ అంత రేంజ్ ఏం కాదు. మనకి బడ్జెట్‌లో వచ్చేదే తీసుకున్నాను. ఇంకా మా హస్బెండ్‌తో చెప్పాననమాట. ఇంకా కెమెరా క్వాలిటీ అస్సలు బాలేదు. వీడియోస్ తీయలేకపోతున్నాను ఆ ఫోన్‌లో అనేసి అంటే, ఇంకా కొత్త ఫోన్ అయితే తీసుకున్నారు. ఇంకా మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉంటే నేను ఎంతైనా సక్సెస్ అవుతాను. ఇంకా నేనైతే కష్టపడతాను. మీరు దానికి ఫలితం ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే ఇంకా సింక్ నిండా వెజల్స్ ఉంటే అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాననమాట. ఇంకా ఉదయాన్నే పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత ఎన్ని పనులుంటాయి కదా! క్లీనింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా. ఇంకా అవన్నీ కూడా వన్ బై వన్ కంప్లీట్ చేస్తున్నాను. అలాగే ఇక్కడైతే నా వ్లాగ్ అంతా కూడా చూస్తున్నారు కదా! కెమెరా క్వాలిటీ ఎలా ఉంది? మీకు నచ్చిందా లేదా? అలాగే క్లియర్‌గా ఉందా లేదా? అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నేనేమైనా చేంజెస్ చేసుకోవాలా? ఇంకా మీరు నా నుంచి ఎటువంటి వ్లాగ్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మనం ఏదైనా పని చేసినప్పుడు కష్టానికి తగ్గ ఫలితం వస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా! నాకు కూడా 1,00,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వడానికి నేను చాలా చాలా కష్టపడ్డాను. ఎవరి సపోర్ట్ లేకుండా, ఎవరి హెల్ప్ లేకుండా అన్నీ కూడా నేనే చూసుకుంటాను. ఇప్పటికీ కూడా అంటే వీడియో షూట్ చేసుకోవడం కానీ, ఎడిటింగ్ కానీ మొత్తం అన్నీ కూడా నేనే చేస్తానన్నమాట. ఇలా నేనని కాదండి, ప్రతి క్రియేటర్స్ కూడా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అనేది చాలా చేస్తారు. అంటే మనం ఎంత బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేస్తే అంత బాగా సక్సెస్ అనేది వస్తుంది. ఇలా నేను ఛానల్‌లో యాక్టివ్‌గా ఉన్నాను అంటే ఇలా లాంగ్ వీడియోస్ కానీ, షార్ట్ వీడియోస్ కానీ చేస్తూ ఉన్నాను అంటే, ఇంకా వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం, షూటింగ్ ఇవన్నీ కూడా బిజీగా ఉంటాయన్నమాట. పిల్లలు స్కూల్‌కెళ్ళి మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు కూడా ఈ పనే సరిపోతుంది. ఇంకా మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. బట్ ఈ 1 మంత్ కూడా గ్యాప్ తీసుకోవడం వల్ల ఇంకా ఎంత లోన్లీ ఫీల్ అయ్యానంటే ఇంకా మాటల్లో చెప్పలేననమాట. మన ఛానల్‌లో 1 మంత్ బ్యాక్ అయితే వ్యూవర్స్ అది కూడా చాలా బాగా పెరిగారు. అటువంటప్పుడే మనకి సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరిగారు.
పెట్టారు. బట్ ఇప్పుడు గ్యాప్ తీసుకున్నాను కదా, మనం ఎప్పుడైనా సరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఎప్పుడైనా సరే రెగ్యులర్గా వీడియోస్ని అయితే పోస్ట్ చేస్తూ ఉండాలన్నమాట. కొంచెం గ్యాప్ తీసుకున్నా సరే అది ఏమవుతుందంటే వ్యూవర్స్ అందరూ కూడా డౌన్ అయిపోతారు. ఇంకా ఇప్పుడైతే మన ఛానల్ అయితే డౌన్లోనే ఉంది. మళ్ళీ ఫస్ట్ నుంచి ఎలా కష్టపడ్డానో అంతే కష్టపడాలేమో అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు. మీలో చాలామందికి నా డైలీ రొటీన్ బ్లాగ్స్ అంటే చాలా ఇష్టం కదా, నన్ను రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు కూడా, అక్క లాంగ్ వీడియో చేయండి ఎందుకు చేయట్లేదు అని. సో ఇప్పటి నుంచి అయితే కంటిన్యూ చేస్తాను. దానికోసం అయితే మీ సపోర్ట్ నాకు చాలా చాలా కావాలి. అంటే ప్రతి వీడియోకి కూడా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి వీడియోకి. అలాగే కామెంట్ దగ్గర హైప్ అనే పాయింట్ ఉంటాయి కదా, ఆ పాయింట్స్ కూడా ఇవ్వండి. దానివల్ల వీడియోస్ అయితే రీచ్ అవుతాయి అనమాట, ఇంకాస్త ముందుకు వెళ్తాయి. అలాగే ఇక్కడ నేను తీసుకున్న కొత్త ఫోన్ క్వాలిటీ అయితే చూస్తున్నారు కదా, కెమెరా క్వాలిటీ ఎలా ఉంది వీడియో అనేది. అంటే నేను ఎలాంటి ఫిల్టర్స్ కూడా యూజ్ చేయలేదు, అంటే న్యాచురల్గానే పెట్టేస్తున్నాను వీడియోని అయితే. ఎలాంటి ఫిల్టర్స్ కూడా పెట్టుకున్నాను, అంటే ఈ వీడియోని ఎడిటింగ్ చేశాను బట్ ఫిల్టర్స్ ఏమి కూడా యూజ్ చేయలేదు, న్యాచురల్ వీడియో అన్నమాట ఇదైతే. మీకు కూడా కావాలి అనుకుంటే ఈ ఫోన్కి సంబంధించిన లింక్ అయితే పైన స్క్రీన్ మీద అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఎవరికైనా కావాలి అంటే దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ ఉంటుంది, ఒకసారి చెక్ చేసి మీకు కూడా కావాలి అంటే తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది బడ్జెట్లోనే వస్తుంది కాబట్టి ఇంకా ఎవరికైనా కావాలి అంటే తీసుకోవచ్చండి. ఇదైతే ఎలాంటి ప్రమోషన్ కాదు, నేను యూజ్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇవాల్టి రేపటి రోజుల్లో అయితే ఖాళీగా తిని కూర్చోవడానికి ఎవరు కూడా ఇష్టపడట్లేదు కదా. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలి నేను అన్నట్టుగా ప్రతి ఒక్కరిలోనూ కూడా ఏదో ఒక తపన అయితే ఉంటుంది. ఇంకా అది ఎలా ప్రూవ్ చేసుకోవాలనేది తెలియక చాలామంది సతమతం అవుతూ ఉంటారు. అంటే కనీసం పిల్లలు మనల్ని ఏదైనా అమ్మా ఇది కొను అన్నారు అంటే అది కొనిచ్చేటట్టుగానే ఉండాలి కదా. ప్రతి దానికి కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? సో అందుకని ప్రతి ఒక్కరిలోనూ కూడా ఏదో ఒక టాలెంట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అదేంటి అనేది ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకుని అందులో మనం సక్సెస్ అయితే వేరే వాళ్ళు మనకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అంతేకాదండి, మన పైన మనకే చాలా కాన్ఫిడెంట్, ఇంకా మనకి మనమే రెస్పెక్ట్ ఇచ్చుకునే అంత స్టేజ్లో ఉంటాము. ఎందుకంటే ఖాళీగా తిని కూర్చుంటే రోజులన్నీ కూడా అలాగే గడిచిపోతూ ఉంటాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే మనకంటూ పేజీలు ఏమీ ఉండవనమాట, ఎంప్టీ పేజీలుగానే ఉంటాయి. సో అందుకని మనం ఆ పేజీలన్నీ కూడా ముందు లైఫ్లోనైనా ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అందుకని ప్రతి ఒక్కరిలోనూ టాలెంట్ ఉంటుంది కదా, అదేంటి అనేది ప్రూవ్ చేసుకునే రోజులు ప్రతి ఒక్కరికి రావాలి అని కోరుకుంటున్నాను. ఇదివరకటి రోజుల్లో చాలా వరకు ఆడవాళ్ళకి ఎక్కువ ఫ్రీడమ్ అనేది ఉండేది కాదు. బట్ ఇప్పుడైతే మనకి కొంచెం ఫ్రీడమ్ అయితే ఉంది ఇదివరకటి రోజులతో కంపేర్ చేసుకుంటే. ఆ ఫ్రీడమ్‌ని మనం యూజ్‌ఫుల్‌గా యూజ్ చేసుకోవాలి. అంతేగాని ఎక్కడెక్కడికో తిరిగి అలా చేయాలి అని కాదు నా ఉద్దేశం అయితే. ఇంకా మనకున్న ఫ్రీడమ్‌లోనే మనం ఏంటి అనేది ప్రూవ్ చేసుకోవాలి అంటున్నాను ఇక్కడైతే నేను. అంటే ఇప్పుడున్న ఖర్చుల ప్రకారం పిల్లల ఫీజులు కానీ, ఇంకా ఇంట్లో ఖర్చులు కానీ, ఇంకా హౌస్ రెంట్‌లు కానీ, ఇటువంటియన్నీ చూసుకుంటే ఇంట్లో ఒక్కరు కష్టపడితే ఎలా సరిపోతుంది చెప్పండి? వైఫ్ అండ్ హస్బెండ్ కష్టపడితేనే మన ఫ్యామిలీ అనేది ముందుకెళ్తుందనమాట. లేదు అంటే ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళలాగా ఉండిపోతాం ఎప్పటికి కూడా. ఇంకా మన పిల్లల జనరేషన్ అయినా కూడా చేంజ్ అవ్వాలి అంటే మనం కూడా కొంచెం కష్టపడాలనమాట. అప్పుడే మన లైఫ్‌లో కొంచెం చేంజెస్ అనేది వస్తూ ఉంటాయి. ఇంకా ఇక్కడ వీడియోలోకెళ్తే ఇలా మీతో కబుర్లు చెప్తూ అన్ని పనులు కూడా కంప్లీట్ చేస్తాను. ఇంకా ఈవినింగ్ గ్రైండ్ చేసుకోవడానికైతే పప్పు కూడా నానబెట్టుకుంటున్నాను, మినపప్పుని. వీలైతే దీనికి కంటిన్యూషన్ ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ కూడా షూట్ చేస్తాను. ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది. అలాగే ప్రతిరోజు చేసుకునే పనులు కానీ, ఇంకా ఈ వీడియోలో చెప్పిన కొన్ని పాయింట్స్ కానీ మిమ్మల్ని ఎంతో కొంత మోటివేట్ చేస్తాయనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చి యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.